ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అడ్డతీగల మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నమస్కారం, మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. అడ్డతీగల ఆశ్రమ పాఠశాలలో రంపచోడవరం డిఎస్పి అష్రఫ్ అలీ, అడ్డతీగల సిఐ ఎం గజేంద్ర కుమార్, ఎస్ఐ బి వినోద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది హై స్కూల్, కళాశాల విద్యార్థినులకు పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత పదవులను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని డిఎస్పి అష్రఫ్ అలీ సూచించారు. మహిళల భద్రత కోసం పటిష్టమైన చట్టాలు ఉన్నాయని, మహిళల రక్షణకు ఈగిల్ టీం ప్రత్యేకంగా పనిచేస్తోందని తెలిపారు. ఎవరైనా మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కేక్ కట్ చేయించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన గిరిజన సాంప్రదాయ నృత్యాలు, దింసా నృత్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు అడ్డతీగల ఆదివాసీ భవన్లోనూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణపై మాట్లాడారు. ప్రతి ఆదివాసీ యువకుడు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు సాంప్రదాయ గిరిజన నృత్యాలను ప్రదర్శించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా అడ్డతీగల పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలు, ర్యాలీలో సుమారు 500 మంది పాల్గొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.